జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మూలాలను సరిచేయండి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జీవితం అన్ని విధాలా దుర్భరంగా మారిందనేది అందరూ అంగీకరించవలసిన నగ్న సత్యం. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు మూల కారణం మానవుడు ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని అనుసరించడమే. తెలివి మేధా సంపత్తి అధికం కావడం వలన మనస్సు సమూలంగా కలుషితమై ఆ ప్రభావంతో శరీరం అన్ని విధాలా బలహీనపడి అతి భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? రుగ్మతల నివారణ కోసం అందించబడే నవీన వైద్య విధానాలన్నీ సమూలంగా వైఫల్యం చెందాయని భావించవచ్చు. ఎందుకంటే అందరూ భౌతిక శరీరానికే చికిత్సను అందిస్తున్నారు తప్ప మనసు కలుషితమైనదని గ్రహించడం లేదు. మనసులో ఉన్న బలహీనతల లోపాలే శరీరంలో అవయవాలను బలహీనపరుస్తున్నాయి, నిర్వీర్యం చేస్తున్నాయి. అందువలన ముందు మనం మూలాలను సరిచేసే ప్రయత్నం చేయాలి. శరీరానికి అందించే చికిత్సల వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. శాశ్వత పరిష్కారం లభించే అవకాశమే లేదు. ఎందుకంటే మూలాలు అలాగే ఉంటున్నాయి కదా. భౌతిక పరమైన చికిత్సల వలన మూలాలను సరిచేసే అవకాశమే లేదు. అందువలన మనసును ప్రక్షాళన గావించే పరిపూర్ణ జ్ఞానాన్ని అందించగలగాలి. పరిపూర్ణ జ్ఞానం ద్వారా మనసు పూర్తిగా కరిగిపోయి ద్వంద్వాల నుండి బయటపడి ఆత్మస్థితికి చేరే అవకాశం మెండుగా ఉంటుంది. అదే సమూల శాశ్వత పరిష్కారం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతరంగమే అసలు గురువు. అనంత ప్రేమ స్వరూపులారా, చాలామంది గురువుల కరుణా కటాక్షం కోసం పరితపిస్తూ ఉంటారు. వారి నుండి జ్ఞానాన్ని పొందటం కోసం ఆరాటపడుతుంటారు. సందేహ నివృత్తి కోసం సతమతమవుతుంటారు. సందేహ నివృత్తి జరిగితే అంతరంగమందలి అన్ని రకాల చిక్కు ప్రశ్నలకు శాస్త్రీయ పరమైన సమాధానాలు లభిస్తే మనసు తేలికవుతుంది. అయితే అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏమిటంటే, ఒక శిష్యునిలో పరిపూర్ణ జ్ఞానం కలగాలంటే అది బాహ్య ప్రపంచం నుండి లభించేది కాదు, అంతరంగంలోనే ఉంటుంది. అందరూ గురువుల ద్వారా తమకు లబ్ధి కలుగుతుందనే భావనతో వారి సహచర్యం కోసం, అండదండల కోసం పరితపిస్తూ ఉంటారు. వాస్తవానికి మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది కదా. అంతరంగంలో ఉన్నదే బయట కనిపిస్తుంది. అందరూ బాహ్య ప్రపంచం నుండి ఏదో పొందాలని ఆశ్రమాల చుట్టూ, బాబాల చుట్టూ, స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారు. వారిని పూజిస్తూ, ఆరాధిస్తూ సంతృప్తి పడుతున్నారు. ఆ విధంగా వారిలో క్రమేపీ బానిస భావం పెరుగుతుంది. బంధాలు బలోపేతమవుతాయి. అవి స్వేచ్ఛకు అవరోధమవుతాయి. ఇక ఆధ్యాత్మిక పరిణతికి ఎటువంటి అవకాశం ఉండదు. అందువలన బాహ్య గురువుల చుట్టూ పరుగులు తీయటం కన్నా అంతరంగమందలి గురువును గుర్తించడమే ఔన్నత్యం అవుతుంది. అంతరంగమందలి గురువును గుర్తించగలిగితే బాహ్య గురువుల కోసం ఎటువంటి అన్వేషణ చేయవలసిన అవసరమే ఉండదు కదా.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. బాధ గురువులు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం గురు వ్యవస్థ దశల వారీగా బలహీనపడుతూ వచ్చింది. గురువుల మోతాదు గణనీయంగా పెరుగుతుంది. వారంతా ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నారు. ఉపాధి కోసం, ఉదర పోషణార్థం, ప్రచారం కోసం పరుగులు తీస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యుల మీద గురువులే ఆధారపడుతున్నారు. ఆ విధంగా శిష్యులు గురువులను పోషించే పరిస్థితి ఏర్పడింది. క్రమేపీ గురువుల పట్ల గౌరవం తగ్గిపోతుంది. గురువును సాక్షాత్తు భగవంతునిగా పూజించవలసిన శిష్యులే గురువులను చిన్నచూపు చూస్తున్నారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గమంతా వ్యాపారాత్మక ధోరణిలో కొనసాగుతుంది. పెట్టుబడి లేని ఉపాధిగా తయారైంది. ఆర్థిక పరమైన అంశాలు ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు కదా. తమ వ్యక్తిగత అవసరార్థం, కుటుంబ పోషణార్థం గురువులు శిష్యుల మీద ఆధారపడుతున్నారంటే అదంతా దిగజారుడుతనమే కదా. అటువంటి వారి అంతరంగం ఎలా ఉంటుంది? వారంతా బాధ గురువులు అవుతారు కదా. శిష్యులను బాధించే గురువుల వలన శిష్యులకు న్యాయం జరగకపోగా తీవ్రమైన నష్టం సంభవిస్తుంది కదా. ఆలోచించండి. సమాజానికి ఆదర్శవంతంగా ఉండవలసిన గురువులే వ్యాపాత్మక ధోరణిలో జీవిస్తుంటే ఇక ఈ సమాజాన్ని ఎవరు రక్షించాలి? అందువలన బాధ గురువులను ఆశ్రయించటం, వారి నుండి ఫలితాన్ని పొందాలనుకోవటం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.